నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాల్ని అన్నలో సత్యతులు ఎత్తండి ఏమనుకోకుండా. చాలామంది హిందువులు కూడా ఉన్నారు, ప్రైజ్ గాడ్. నా దగ్గర బైబిల్ ఉంది, నేను బైబిల్ తెచ్చుకున్నాను అన్నలో సత్యతులు ఎత్తండి. ఈ బైబిల్ నేను ఇప్పటివరకు పూర్తిగా చదివాను అన్నలో సత్యతులు ఎత్తండి. ఒక్కరు కూడా ఎత్తినట్టు లేరు. ఒకవేళ ఎత్తినట్టయితే దేవునికి స్తోత్రం. ఎత్తని వాళ్ళందరికీ మీకు సిగ్గుండాలి. మీరు క్రైస్తవులైనా? మీలాంటి వాళ్ళ వల్లే దేవుడి నామానికి చెడ్డ పేరు. మీలాంటి నామకార్థపు భ్రష్టు పట్టిన పరిస్థితుల్లో ఉన్నారు ఇంకా చాలామంది. మీలాంటి వాళ్ళు అలా ఉండటం వల్లే నాలాంటి హిందూ దేవుడిని నమ్ముకోవట్లేదు. రోజుకు 3 పూట్ల కడుపుకు తిండి తింటున్నాం. మరి ఒక్క పూటన్నా మీరు ఆత్మీయంగా భోజనం తినట్లేదా? రోజుకు ఒక్క పూట చదివినా ఒక పేజీ ఈ పాటికి బైబిల్ అయిపోయేది కదా. మీరు చదవట్లేదంటే ఇంకా నామకార్థం స్థితిలో ఉన్నారు. అందుకే మీకు ఇంకా అనారోగ్యాలు, అప్పులు, బాధలు, శ్రమలు అన్నీ మీకు. అందుకే దయచేసి బైబిల్ చదవండి. బైబిల్ చదివితే జీవితం మారిద్ది. నాదైతే మారింది, మరి మీకు మారిద్దో లేదో తెలియదు. చదవండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం. నేను చదువుతాను, మీరు వినండి. ఎట్లా మీకు చదివే అలవాటు లేదు కదా. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండునట్లు దాన్ని సృజింపలేదు, నివాస స్థలముగునట్లు దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఏమైనా అర్థమైందండి మీకు? ఆకాశాన్ని ఆయనే కలుగు చేశాడు, భూమిని ఆయనే కలుగు చేశాడు, దీన్ని నివాసం ఉండడానికి యోగ్యంగా ఆయన తయారు చేశాడు. అంటే మీకేం అర్థం కావాలి? ఆకాశాన్ని భూమిని తయారు చేసిన దేవుడు ఈ ప్రపంచంలో ఇంకా ఆయనే, ఇంకెవరో దేవుళ్ళు కాదు. యేసు ప్రభు ఒక్కడే దేవుడు. ఇది సత్యం. అట్లాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అర్థమైందండి?